హాయ్ ఫ్రెండ్స్, దేవుణ్ణి పూజించిన మన కష్టాలు ఎందుకు తప్పటం లేదు? మీకు తెలుసా? సీతాదేవి భక్త రామదాసు విషయంలో ఒకసారి శ్రీరాముణ్ణి ఇదే అడిగారు. స్వామి, మిమ్మల్ని నిరంతరం పూజించి మీ నామస్మరణ చేసే మీ భక్తుడు చెరసాలలో బందీగా ఉండి మిమ్మల్ని ప్రార్థిస్తున్నా చూస్తూ ఉండిపోతున్నారు ఏమిటి అని అడిగారు. అప్పుడు స్వామి ఇలా అన్నారు, నా భక్తుడు అనుభవిస్తున్న బాధ నేను కూడా పడుతున్నాను. తన కష్టకాలం పూర్తి అవ్వడానికి నేనుగాను ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నారు. అది విన్న సీతాదేవి, అదేమిటి స్వామి, మీరు అనుకుంటే మీ భక్తుడిని కాపాడొచ్చు కదా? అప్పుడు స్వామి అంటారు, ఒకసారి నా భక్తుడు పొరపాటున ఒక చిలుకను బంధించి ఆ చిలుక స్వేచ్ఛను పోగొట్టి ఎంతో వేదనకు గురి చేశాడు. ఇప్పుడు ఆ కర్మ ఫలాన్ని అనుభవిస్తున్నాడు. ఇదే సృష్టి ధర్మం. ధర్మాన్ని రక్షించవలసిన నేను నా భక్తుని కోసం సృష్టి ధర్మాన్ని మార్చుట సరికాదు. అందుకనే నా భక్తుడు పడుతున్న బాధలో నేను కూడా భాగం పంచుకొని తన కష్టాన్ని తేలిక చేస్తున్నాను. తన కష్టకాలం పూర్తి అవ్వగానే నా అనుగ్రహం వల్ల అతడు ఇంకా ఏ పాపాలు చేయక సుఖముగా జీవిస్తాడు. తరువాత స్వర్గ మోక్షాలను పొందుతాడు అని శ్రీరాముడు సీతాదేవితో అన్నాడు.